అక్క కొడుకు ప్రమాదం జరిగి హాస్పిటల్లో ఉన్నాడు. అతనికి ఆరోగ్యం బాలేదు, ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లాలంటూ వైద్యులు చెప్పడంతో మదనపల్లి హాస్పిటల్ నుంచి తిరుపతికి తీసుకొచ్చారు. తిరుపతికి తీసుకొనొచ్చిన తర్వాత కూడా ఇక్కడ కాదు, అవసరమైతే మీరు ప్రైవేట్ హాస్పిటల్‌కి వెళ్లాల్సి ఉంటుందని గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యులు తెలపడంతోటి అతను ఎవరైతే వెంకటరమణ అనే వ్యక్తి ఒక ఇంటి దగ్గర తొట్టిలో పడిపోయి గాయపాలైనటువంటి పరిస్థితి. అతనికి తల్లి అతను చిన్నప్పుడే చనిపోవడం జరిగింది. అయితే వాళ్ళ తల్లి యొక్క చెల్లి ఎవరైతే వెంకటరమణకి పిన్నమ్మ గంగులమ్మ అనే ఆమె ఎవరైతే వెంకటరమణ కొడుకు ఫోన్ చేసి నాన్నకి ఈ విధంగా ఉంది, ఇక్కడ కూడా డాక్టర్లు ప్రైవేట్గా చూపించుకోమంటున్నారు అనేసి అని ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అయితే ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోవాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు కూడా అవసరం ఉంటుందని వీళ్ళు తెలియజేయడంతో గంగులమ్మ ఏదైతే అతను అక్క కొడుకైనటువంటి వెంకటరమణను కాపాడుకునేందుకు ఆమె అప్పో సొప్పో చేసి ఏదైతే మదనపల్లి నుంచి తిరుపతికి వచ్చేందుకు అక్కడ ఆటో ఎక్కినటువంటి పరిస్థితి. ఏదైతే ఆటో ఎక్కిన తర్వాత బస్టాండ్కి వెళ్ళాలనేసి ఆమె చెప్పడంతో ఆటో డ్రైవర్ బస్టాండ్ తీసుకొని పోకుండా వేరే ప్రాంతానికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఇదంతా ఎందుకు తీసుకెళ్లాడు ఏమి అంటే ఆ యొక్క గంగులమ్మ అనే ఆ మహిళ ఏదైతే ఫోన్లో సంభాషిస్తూ నేను వస్తున్నాను తిరుపతికి, డబ్బులు తెస్తున్నాను, 2 లక్షల పైగా డబ్బులు తెస్తున్నాను అంటూ కూడా ఆమె మాట్లాడినట్టుగా కూడా ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇదంతా పసిగట్టినటువంటి ఆ ఆటో డ్రైవర్ ఆమె దగ్గర డబ్బులు ఉంది, ఆమె వేసుకున్నటువంటి నగలంతా కూడా కాజేయాలనే ఉద్దేశంతో ఆమె మీద ఏదైతే అతనితో పాటు మరికొంత స్నేహితులు కొంతమందికి ఫోన్ చేసి వాళ్ళని కూడా మధ్యలో కలుపుకొని ఆ మహిళ మీద దాడి చేసి కొట్టి ఆమెను చంపేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా కేవలం ఆటో బాడిగ ఏదైతే రెంట్ 20 రూపాయలు రెంట్ ఉంటుంది ఒక ప్యాసింజర్కి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే, ఆ యొక్క ప్యాసింజర్ అమౌంట్ ఏదైతే 20 రూపాయలు ఆమె ఇచ్చింది, తిరిగి 5 రూపాయలు మేము ఇవ్వలేదు, కేవలం 5 రూపాయల గురించి గొడవ వచ్చిందంటూ కూడా తర్వాత అనేక కథనాలు వెళ్ళినటువంటి పరిస్థితి. వాస్తవంగా ఏం జరిగిందని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆ వెంకటరమణ ఎవరైతే గాయాల పాలయ్యి హాస్పిటల్లో ఉన్నాడో ఆయన కొడుకున్నాడు. ఒకసారి ఏం జరిగింది, ఆమె ఎప్పుడు వస్తున్న తరంలో ఇదంతా చోటు చేసుకుందో ఒకసారి మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం చెప్పండి, ఆమె ఈ విధంగా మీ దగ్గరికి వస్తూ డబ్బు తీసుకుని వస్తూ ఈ రకంగా ఆటో డ్రైవర్లు ఆమె ఫోన్లో మాట్లాడేదంతా ఇని జరిగిందనేసి తెలుస్తుంది. అసలు ఎప్పుడు ఎందుకు ఆమె మీరు ఎవరు ఫోన్ చేశారు, రమ్మని ఎప్పుడు చెప్పారు, ఎంత డబ్బు మేర ఉన్నిందనేసి మీ సమాచారం? శుక్రవారం నైట్ వచ్చేసి మా అప్ప పనికి వెళ్ళాడు. పని నుంచి ఇంటికి వచ్చినాడు. డబ్బులు అమ్మ పని చేసిన గ్రూప్ అని చెప్పి ఆమె డబ్బులు చంపించింది మా అప్పకి. వాళ్ళ చిన్నమ్మే వంటి పని చేస్తా ఇంటికి వచ్చినాడు. ఆడెప్ప ముందు తాగి అప్ప ముందు ఎక్కువ తాగినాడు. సొంపు ఉన్నింది, సొంపులో పడినాడు. సమయం కట్ట ఒక 11:30 ఆ టైంలో మేము అక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్నాము. అక్కడ చూసాక అంతా పరిశీలించినారు. ఇక్కడ ఏ లేదు, మనకి ఇవి లేవు, మీకు తెలుసు వాళ్ళు అర్జెంటుగా మీరు అని చెప్పినారు. అప్పుడు 12:30 అంతా మేము తెలుసుకు వచ్చినాము, ఇక్కడ జరిపించినాము. వాళ్ళంతా చూసినారు, ఇవి అంతా ఈజాలు అంతా ఊదినాయి, ఏమో ఆపరేషన్ వస్తుంది, ఇక్కడ కన్నా ప్రైవేట్ పరంగా మంచిది అని చెప్పినారు. మాకు తెల్లారే కొందికి 6:30 కాడ మా అమ్మకి ఫోన్ చేసినాము, మా అవ్వకి ఫోన్ చేసినాము. అవ్వ ఇట్లా చెప్తాడు అప్పకి ఇట్లా జరిగిందంట, ప్రైవేట్లో చూసుకోవాలంట అనే కొందికి మా వండుకొని మీరేం టెన్షన్ తీసుకోవద్దు, నేను వస్తాను, మీకు డబ్బు ఎత్తుకొస్తాను, సొత్తు ఎత్తుకొస్తాను, చూపించుదామని మీరు టెన్షన్ తీసుకోవద్దండి అని చెప్పినారు మాకు. చెప్పిన తర్వాత మాకు మళ్ళీ సమయం 8:30 మాకు తెలిసి ఇట్లా చంపే యాక్సిడెంట్ జరిగిందంట అని తెలిసింది మాకు. మేము అబ్బుడికప్పుడు పోయేసి చూసుకున్నాం, అంతే అది జరిగింది. ఇది అయితే ఆమె డబ్బు తెస్తా ఉన్నింది, తర్వాత నగలు కూడా ఆమె ధరించుకొని ఉందని తెలిసింది. తర్వాత ఏది మళ్ళీ కొంతగా ఈ మాటలు ఏంటి, ఏది 5 రూపాయల కోసం అంటే మాకు తెలియదు. మాకు ఫోన్ చేసి కనుక్కోవడం అంటే ఏంది ఇట్లా జరిగింది అనే కొందికి మాకు తెలియదు. అక్కడ ఉండే చెప్పడం అంటే కన్నా ఆమె చంద్రకా నుంచి 6th వర్షానికి బాగా ఎక్కిందడము. ఆటి నుంచి వచ్చే టైంలో వచ్చేసి 20 రూపాయలు ఆమె 20 రూపాయలు అనే కొందికి అటు ఛార్జ్ 10 రూపాయలు అవుతుంది. మన 5 రూపాయలు అడిగే కొందికి నాకు 5 రూపాయలు లేదు, నాకు లేదు అని చెప్పి అనే కొందికి ఆమె గొడవ పడినట్లు. మళ్ళీ పోతా మా అమ్మోళ్ళు ఉన్నారు, మా మామ ఉన్నారు, రామాచారపులో ఉన్నారు, అటు పదాం పిలుచుకోమన్నట్లు ఆ పిల్లలు చెప్పడము. పాత దావలోనే నాకు 2 డబ్బులు ఉన్నాయి, అది పీకునే మనకి ప్రయత్నించింది. మేము అట్లా గొడవ పడతా వచ్చేసి రోడ్ సైడ్ లో దిగేసి పడిపోయిన కిందకి చెప్పడం జరిగింది. అది ఆటో వాటిలో చెప్పడం జరిగింది. అది చూసే కానీ అమ్మాయికి ఇట్లా కొట్టి మా అవ్వ కొట్టి గిట్టని చేసి అంత కొట్టిన జరిగింది. మీకు ఎలా అనుమానం కలుగుతుంది ఆ గాయాల? అయితే అమ్మ బాగా గట్టి మనిషి అండి, ఇద్దరు ముగ్గురైనా అమ్మ కొరికేసి అమ్మ అసలు గలాట మనిషి. అమ్మ మామూలుగా వ్యాపారం చేస్తాను, బొమ్మలు అట్లా వ్యాపారం చేస్తుంది. ఆడు చూసినా కానీ అమ్మ అంటే భయపడతారు. బాగా గట్టిగా మనిషి అట్లా ఈ మనిషి కాదు, బాగా గట్టి మనిషి. అట్లా ఒకరు ఇద్దరు కాదు, 3 కలిసి ఏం చేసినట్టున్నారు. వచ్చే మాదిరి ఉన్నా మాకు తెలిసింది.
మీ ఇంటికి చాలా పెద్ద దిక్కుగా ఉందామె. ఇంతమందికి ఇప్పుడు అక్క కొడుకు మీ నాన్న కూడా ఎవరైతే ఇప్పుడు హాస్పిటల్ వెంకటరమణ ఆయన బిడ్డలాగా ఆయన కోసం వచ్చింది. చూసుకుంటాను, బాగా చూసుకుంటా. బాధ అంటే ఇంకేంటి, అమ్మ చచ్చిపోయింది, అప్పకి బాగాలేకుండా బ్రాహ్మణ హాస్పిటల్ చూసుకున్నాము, మాకు అది రాకుండా బాగా ఇది రాకుండా అక్కడ బాగాలేము ఇక్కడ బాగాలేము అయిపోయినాం, చూసుకొచ్చిపోయినాం, అయిపోయి ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు ప్రైవేట్ బాగుంటాడు, మాకు అవి డబ్బులు లేవు, మేము ఎక్కడ ఉన్న దీంట్లో ఉండిపోయినాము, దీంట్లో బాధల్లో ఉన్నాను. మాకు ఏం చేసాం మీరే చేసుకుని న్యాయం చేసి. మీ బంధువులంతా కూడా 5 రూపాయలు ఇదనేసి అంత డైవర్ట్ చేస్తుంటే లేదు ఇది హత్య అని చెప్పి రోడ్డెక్కి నిరసన కూడా చేశారు. ఎమ్మెల్యే కూడా వచ్చినాడు, సర్జన్ భాష కూడా వచ్చినాడు, మదనపల్లిలో ఎమ్మెల్యే వచ్చినాడు. మాకు ఎమ్మెల్యే వచ్చిన తర్వాత న్యాయం జరిగింది. అంతకుముందు పోలీసు వాళ్ళంతా కేసు పెట్టింటే తిరమా చేసినారు కేసుని. నైట్ మాకు శనివారం నైట్ జరిగింది ఒకటి చెప్పినారు, కేసు రాసినాడు. ఆధారం 18 పోతే ఇంకో కేసు రకంగా ఉండింది. పక్కన చదివితే ఏం పైది అనే కొందికి ఇది మీరు బయట వెళ్ళిపోయి మీ బయట తలమతా అన్నారు. మాకు తెలుసుకొని మీరు రోడ్డు ఎక్కేసి ధర్నా చేసుకుంది. మళ్ళీ ఎమ్మెల్యే సార్ వచ్చి మాకు న్యాయం చేసి అంత కేసు బాడీ అంత ఇప్పించారు. మాకు బాడీ శుక్రవారం నైట్ 6 గంటల పడిన బాడీ ఆ శనివారం అంతా ఆడే ఉన్నాము, 8-9 ఆడే ఉన్నాము. లేదు 18 రావని చెప్పినారు. 18 పోయినా కానీ నువ్వు తినే భోజనం రావండి, అది రావండి, మాకు బాడీ లేదు. ఆ పిల్లోని వచ్చేయని పిల్లోని కొంచెంపెట్టి బిర్యానీ తినిపించుకుంటా ఆ పోలీసు అంత చేస్తున్నారు. మాతో మేము నీళ్ళు లేకుండా నిద్ర లేకుండా కాసుకున్నా మాకు పట్టించుకోకుండా ఆ పిల్లోని పేపర్ చేస్తున్నారు. అందుకే మా బాధ మేము రోడ్ ఎక్కేకొందుకే మళ్ళీ సార్ వచ్చి మాకు న్యాయం చేసినారు, ఎమ్మెల్యే సార్ వచ్చి మాకు న్యాయం చేసినారు. గంగులమ్మ పిల్లలు లేరు, అక్క కొడుకుని సొంత బిడ్డలాగా చూసుకుంటుంది. అతన్నే కాదు వాళ్ళ ఇంటికంతా కూడా గంగులమ్మ అనే ఆమె చాలా పెద్ద దిగ్గుగా వ్యవహరిస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా బిడ్డల మొత్తం కూడా ఆమె సాకుడు ఎవరికి ఏవి అయినా ఆ ముందుండే చూసుకునేటువంటి పెద్ద దిక్కును మేము కోల్పోయామంటూ కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ యొక్క ఆటో డ్రైవర్ ఆ మాటలన్నీ కూడా ఆ ఫోన్లో సంభాషించేటువంటి మాటలన్నీ విని చాకచక్యంగా తెలివిగా అతను ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి వేరే దారిలో తీసుకెళ్ళి ఆమె దగ్గర గ్రహించి ఏదైతే డబ్బులు కావచ్చు, ఆమె వేసుకున్నటువంటి నగలను కావచ్చు, ఇదంతా గమనించి దాన్ని ఎలా అయినా ఆ యొక్క నగలని దోచేయాలనే దురుద్దేశంతోనే ఆ మహిళను ఆటోలో ఉండగానే కొట్టినట్టుగా కూడా వాళ్ళ బంధువర్గం అంతా కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే పోలీసుల దృష్టికి తీసుకెళ్తే పోలీసులు ఇది ఏదైతే ఆటో డ్రైవర్ చెప్పినటువంటి మాటలు 5 రూపాయలు 20 రూపాయలు షేర్ ఆటో బాడిగా, 20 రూపాయలు 5 రూపాయలు బాడిగా, అయితే 5 రూపాయలు తిరిగి ఇవ్వలేదనేసని ఆమెకు మాకు గొడవ అయిందనేసి ఆటో డ్రైవర్ చెప్పినట్టుగా దాన్నే పోలీసులు నమ్మారంటూ కూడా ఈ బంధువర్గం అంతా కూడా రోడ్డెక్కి నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి షాజహాన్ బాషా రావడంతో ఖచ్చితంగా న్యాయం చేస్తాననేసి ఎమ్మెల్యే తెలియజేయడంతో వీళ్ళంతా ఆ యొక్క నిరసనని విరమించుకోవడం జరిగింది. అయితే కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే బిడ్డ కోసం వస్తున్నటువంటి గంగులమ్మ ఒక్కసారిగా ఈ రకంగా దుర్మరణం అవడం పట్ల మాత్రం వాళ్ళ బంధువర్గం అంతా కూడా శ్లోక సంద్రంలో మునుగుతున్నారని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. ఆమె అరిసింది, రామాచార ప్రజలంతా నాకు చెప్పినారు. కొంతమంది సాయంత్రం మా వాళ్ళంతా వచ్చినప్పుడు వాళ్ళు కూడా చెప్పారు, అవును పెద్ద ఆయమ్మ ఆటోలో పోతా అరుస్తా పోయింది. అప్పుడు ఆయమ్మకి ఏం చేసినారంటే నేను ఒక రాడ్ తీసుకొని ఇక్కడ గుచ్చేసినారు, మాట్లాడుకుంటున్నాను, ఆ శబ్దం చేయకూడదు. చాలా కిరాతకంగా ఆమెకు చంపినారు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళపైన మర్డర్ కేసు కట్టినాము. ఎవరైతే అక్యూజ్ ఉన్నారో ఇంకా అతనితో ఇంకా 3 సహకరిస్తారు. ఆ 3 కూడా పూర్తిగా తీసుకొని వాళ్లకు మర్డర్ కేసు కింద కేసు బుక్ చేసి వాళ్ళకు రిమాండ్ చేసి తప్పకుండా వాళ్ళకి శిక్ష పడేటట్టుగా చూసి ఈ పెద్దాయమ్మ గంగులమ్మ గారు చనిపోవడం చాలా బాధాకరం. పెద్దాయమ్మ ఇంతమందికి పెద్ద దిక్కుగా ఉంది, అటువంటి ఆయమ్మకు చంపడం ఇది మంచిది కాదు. మేము ఆటో యూనియన్ కూడా పిలిచి మాట్లాడి ఇటువంటిది మళ్ళా జరగకుండా ఎవరైనా కొత్త మనిషి ఆటో డ్రైవర్గా వస్తే పోలీసులు తెలపాలని చెప్పి ఆటో యూనియన్ కూడా తెలుపుతాము. తప్పకుండా ఎవరైతే తప్పు చేసినాడో ఆయన శిక్ష పడేదే. ఇదే కాకుండా వీళ్ళతో కొంచెం పోలీస్ స్టేషన్ పోయినప్పుడు ఎవరు అసభ్యంగా మాట్లాడినారు, ఆ అధికారి ఎవరున్నారో అతను కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇదే కాకుండా సమస్యలు ఏమున్నా ప్రజా సమస్య ప్రభుత్వ బాధ్యత, ప్రజా సమస్యలు ప్రభుత్వ బాధ్యత. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు దానికి బాధ్యతగా ఉండాలా, మేము కూడా ప్రజాప్రతినిధులు మేము ఉండాలా. వ్యవస్థలు ఏదైతే పోలీస్ కానీ ఏ వ్యవస్థ కానీ ప్రజల పట్ల అసభ్యంగా అమర్యాదగా ప్రవర్తిస్తే వదిలేదు. నా ప్రజలే నాకు ముఖ్యం. కాన్స్టిట్యూన్సీ ప్రజలకు అవమానం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో నేను వదలను. అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఎవరైనా స్టేషన్లు కానీ తహసీల్దార్ ఆఫీసులు కానీ MD ఆఫీసులు కానీ ఎక్కడైనా వస్తే వాళ్ళకు గౌరవంగా చేరిచ్చి కూర్చోపెట్టి మాట్లాడాలి. దొంగలుంటే అది మీ ఇష్టం, పోలీసులు. ప్రజలు వస్తే
గౌరవంగా వాళ్ళకి చేరిచ్చి కూర్చోబెట్టి మాట్లాడే సాంప్రదాయం ఈ ప్రభుత్వంది. నా దగ్గరకు వస్తేనే నేను వాళ్ళకు సగౌరవంగా కూర్చోబెట్టి మాట్లాడతాను. మీరు ఎట్లా చేస్తారు అప్పుడు? అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఎవరైతే అగౌరవంగా మా మనుషులకు మాట్లాడి చంద్రకాళి ప్రజలకు వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయని తెలియజేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.